ఇక ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పగుండూరులోని మట్టిగుంట రోడ్డులోని ఓ రైస్ మిల్పై అధికారులు దాడులు నిర్వహించారు. రైస్ మిల్లులో రేషన్ బియ్యం ఉన్నాయన్న సమాచారంతో ఆర్డీఓ లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో మిల్లు తాళాలు తీసేందుకు యజమాని ఒప్పుకోలేదు. దీంతో తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం మిల్లులో తనిఖీ చేయగా ప్రభుత్వ దుకాణాలు సరఫరా చేసే బస్తాల్లోనే రేషన్ బియ్యం ఉండటాన్ని అధికారులు గుర్తించారు. 1500 బియ్యం బస్తాలు ఉండడంతో వాటిని సీజ్ చేసి విచారణ చేస్తున్నారు. చెప్పింది మీకు ఫోన్ చేసి చెప్పిన వెంటనే మీకు కాల్ ముందే తెలిసి ఎందుకు ముందే రావు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులోని మట్టిగుంట రోడ్డులోని ఓ రైస్ మిల్పై అధికారులు దాడులు నిర్వహించారు. రైస్ మిల్లులో రేషన్ బియ్యం ఉన్నాయన్న సమాచారంతో ఆర్డీఓ లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో మిల్లు తాళాలు తీసేందుకు యజమాని ఒప్పుకోలేదు. అయితే తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం మిల్లులో తనిఖీ చేయగా ప్రభుత్వ దుకాణాలు సరఫరా చేసే బస్తాల్లోని రేషన్ బియ్యం ఉండటాన్ని అధికారులు గుర్తించారు. 1500 బియ్యం బస్తాలు ఉండడంతో వాటిని సీజ్ చేసి విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. థ్యాంక్ యూ అమూల్య. నిన్న రాత్రి అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఇటు ఎవరైతే ఆర్టీఓ ఉన్నారో ఆర్టీఓ స్థానిక తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో నాగులుప్పలపాడు తహసీల్దార్తో పాటు మరి కొంతమంది రెవెన్యూ సిబ్బంది తీసుకొని ఈ ఉప్పుగుండూరులోని మట్టిగుంట రోడ్ లో ఉన్న ఒక ప్రైవేట్ రైస్ మిల్ ఏదైతే ఉందో రైస్ మిల్ అయితే తనిఖీ అయితే వెళ్ళింది. అయితే ఇంతకు ముందే ఆర్టీఓకి అక్కడ ఆల్రెడీ ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉన్నాయో ఈ పక్కా సమాచారం అనేది అక్కడ రైస్ మిల్ రేషన్ బియ్యం ఉన్నట్టుగా. దీంతో ఆర్టీఓ మిడ్ నైట్ వెళ్ళిన సమయంలో అక్కడ ఎవరైతే ఈ రైస్ మిల్ ఉందో రైస్ కి సంబంధించిన వాచ్మెన్ కానీ ఇతర సిబ్బంది కానీ తాళాలు ఓపెన్ చేయని ఆర్డీఓ అడిగినప్పటికీ ఓపెన్ చేయడం కుదరదు. తన ఓనర్లు అయితే లేరు, రేపు ఉదయం సమయంలో ఓనర్లు ఉంటారు, వాళ్ళ యజమానిని అడిగి ఓపెన్ చేస్తాం తప్ప ఇప్పుడైతే ఓపెన్ చేయడం కుదరదని చెప్పి నిరాకరించిన పరిస్థితి ఉంది. అయితే కొంతసేపు దాదాపు 20 నిమిషాల పాటు అక్కడ ఓపెన్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. ఆర్డీఓ అడిగిన పరిస్థితి ఉన్నప్పటికీ వాళ్ళు ఓపెన్ చేయకపోవడంతో ఇక సత్యనారాయణతో తాళాలు పగలకొట్టి ఆర్డీఓ స్థానిక తహసీల్దార్ ఆధ్వర్యంలో జరుగుతున్న సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది మొత్తం కలిసి తాళాలు పగలగొట్టి ఈ రైస్ మిల్లోకి వెళ్ళిన పరిస్థితి అక్కడ ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఆ రైస్ మిల్లో దాదాపుగా ఈ రేషన్ బియ్యం ఏదైతే ప్రభుత్వం దగ్గర నుంచి వస్తాయో గోడౌన్స్ దగ్గర నుంచి ఆ బస్తాలు అట్లాగే 1500 బస్తాలు, కొన్ని ఎంటీగా ఉన్న బస్తాలని, కొన్ని నిండు బస్తాలని, మరికొన్ని చూసుకుంటే ఒక రాజులాగా గుట్టలాగా ఈ రేషన్ బియ్యం రోజు పెట్టిన పరిస్థితి ఉంది. వీటన్నిటిని మార్చి ఇక్కడి నుంచి అయితే వేరే ఇతర చోట ఎగుమతులు చేయడానికి అయితే అక్కడ ఈ రైస్ మిల్ ఎవరైతే ఉన్నా ఆ సిబ్బంది అయితే ప్రాసెస్ చేసిన పరిస్థితి అక్కడ కనబడుతుంది. దీంతో వెంటనే ఆమె చర్యలు అయితే తీసుకున్నారు. ఈ 1500 బస్తాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే తీసేసి దీని మీద కలెక్టర్ కి ఇస్తామని చెప్పి ఆర్డీఓ చెప్పిన పరిస్థితి. మరోవైపు చూసుకుంటే ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రేషన్ బియ్యం మాఫియా ఏదైతే ఉందో అది భారీగా చలరైపోతుందని చెప్పుకోవాలి. మన ఇటీవల చూసుకుంటే ఇటు పశ్చిమ ప్రాంతం ఏదైతే ఉందో ఇటు గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి ఏరియా ప్రాంతాల్లో కానీ, ఎర్రగొండపాలెం ప్రాంతాల్లో కానీ, ఇటు మిగతా ఉత్తర ప్రకాశం జిల్లాలో ఉన్న ఇతర పరిధుల్లో కానీ కనీసం చూసుకుంటే నెలలు చూసుకున్నా కానీ దాదాపుగా 2-3 వేల క్వింటాల్లో అయితే మనకి దొరుకుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. యావరేజ్ గా చూసుకున్నా కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రతి నెల తనిఖీలు చేస్తే పూర్తి స్థాయిలో ఇటు రెవెన్యూ అధికారులు కానీ, పోలీసులు కానీ, లేదా పౌర శాఖ అధికారులు కానీ చేస్తే భారీ స్థాయిలో ఈ రేషన్ బియ్యం ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో వాటి గురించి అయితే పట్టుకునే అవకాశం కనబడుతుందని చెప్పుకోవచ్చు. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.